హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ ప్రత్యూష్ వీర్నాల, పల్మనాలజిస్ట్. ఈరోజు మనం ఛాతిలో నీరు చేరుకోవటం, ఊపిరితిత్తులో నీరు చేరుకోవటం అనే టాపిక్ గురించి తెలుసుకుందాము. ఛాతిలో నీరు చేరటం అంటే ఇది రెండు రకాలుగా చూస్తుంటాము. ఊపిరితిత్తుల్లో నీరు చేరితే దాన్ని పల్మనరీ ఎడిమా అంటాము. అది ఊపిరితిత్తులు బయట ఛాతికి మరియు ఊపిరితిత్తుల మధ్యలో చిన్న లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఊపిరితిత్తులు కానుకొని విజరల్ ప్లూరా అంటారు, అదే ఛాతి కానుకొని పెరటల్ ప్లూరా అంటారు. ఈ రెండింటి మధ్యలో చిన్నటి నీరులాగా ఉంటుంది అనమాట. ఇది లూబ్రికేషన్ అంటే స్మూత్గా గ్లైడ్ అవ్వడానికి ఊపిరితిత్తులు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇందులో నీరు ఎక్కువగా చేరి దాన్ని ప్లూరల్ ఎఫ్యూషన్స్ అంటాం అన్నమాట. ఈ ప్లూరల్ ఎఫ్యూషన్స్ రెండు రకాలుగా విభజిస్తాము. ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్, ఇంకొకటి ఎక్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్. ఈ ట్రాన్స్డేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే నీళ్ళగా ఉంటుంది. అంటే ఇది ఎక్కువ ఫెయిల్యూర్స్ వల్ల వస్తూ ఉంటుంది. అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నా కానీ, ఏదన్నా లివర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అదే ఎక్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్ అంటే చిక్కగా ఉంటుంది. ఇది ప్రోటీన్స్ లోపల ఎక్కువైనప్పుడు వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ ఎక్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది ఎలా మనం నిర్ధారిస్తామంటే ఒక చిన్న సూది పరీక్ష ఉంటుందండి. దీన్నే డయాగ్నోస్టిక్ థొరాసెంటిసిస్ అంటాము, అంటే ప్లూరల్ టైపింగ్ అంటాము. ఈ నీరు తీసి వచ్చిన రిపోర్ట్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కొన్నిసార్లు మనం సూది వేసినప్పుడు చీము వస్తుంది. చీము వస్తే వెంటనే మనం ట్యూబ్ వేసి దాన్ని మనం కల్చర్ పంపించి వచ్చిన రిపోర్ట్ బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము.